శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానపు యొక్క దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారికి అప్పగించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి వారలారా, మీ మధ్యలో ఒక చిన్న కథ పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఒక తల్లి తన కుమారుని యొక్క జన్మ సందర్భంగా ఆమె చాలా ఖరీదమైనటువంటి ఇష్టమైనటువంటి స్నేహితులను తీసుకుని వెళ్ళి ఒక గొప్ప హోటల్లో, 5 స్టార్ హోటల్లో పార్టీ ఇవ్వాలని ఏర్పాటు చేసుకుంటుంది. అంతలో ఆ ఖరీదైనటువంటి హోటల్లో వారు అనేకమైనటువంటి ఆహార పదార్థాలని ఆర్డర్ చేశారు. బల్లపై వాళ్ళు తింటుండగా వారికి సంబంధించినటువంటి మరొక వ్యక్తి ఆ స్థలానికి వచ్చి వాళ్ళతో పలకరిస్తూ మాట్లాడుతుంది. ఏంటక్క ఇంత సంతోషంగా గడుపుతున్నారు, చాలామంది కలిశారు, చాలా సంతోషంగా ఈ సమయాన్ని మీరు గడుపుతున్నారు, ఈ సంతోషానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగిందంట. అందుకు ఆ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సహోదరి, ఆ తల్లిగారు అంటున్నారు, ఈరోజు నా ఒక్కగానొక్క కుమారుని పుట్టినరోజు కాబట్టి వీళ్ళందరికీ పార్టీ ఇస్తున్నాను అని చెప్పిందంట. అలాగే కావాలంటే నీవు కూడా వచ్చి మాతో కలిసి ఆనందించచ్చుగా అని చెప్పేసి ఆహ్వానించిందట. అందులో ఆ ప్రశ్నించినటువంటి సహోదరి అటు ఇటు చూస్తోంది. ఎటు చూసినా కూడా ఎవరు ఆ చిన్న బాబు కనిపించకపోయేసరికి అడుగుతోంది, ఇంతకీ మీ బాబు ఏడండి? ఈ ఆనందానికి, ఈ పార్టీకి కారణమైన మీ బాబు ఏడి కనిపించట్లేదే అని అడిగింది. అందుకు ఆ తల్లి, మా బాబు మా మధ్య ఉంటే ఇంతగా ఈ పార్టీ చేయనిస్తాడా అండి? గోల చేయుడు, తిన్నిస్తాడా, తాగిస్తాడా? మా బాబు మా మధ్య ఉంటే మేము సరదాగా ఈ సమయాన్ని గడపలేంగా. అందుకే వాడిని ఇంటి దగ్గరే మా పనివాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాం అని చెప్పిందట. ఎంత దారుణం అండి, ఎంత దౌర్భాగ్యం అండి. ఆ కుమారుని పుట్టినరోజు ఆ కుమారునికే స్థానం లేకపోతే దానికంటే దురదృష్టకరమైన దినం, దానికంటే దౌర్భాగ్యమైన దినం మరొకటి ఉంటుందా? నా ప్రియ సహోదర సహోదరులారా, అవును, క్రిస్మస్ రోజు కొత్త బట్టలు వేసుకోవడం, ఇంటికి పెయింటింగ్ చేయించుకోవడం, ఇంటిని అలంకరించుకోవడం, క్రిస్మస్ను గొప్ప పండుగ ఆచరించటం, ఇవన్నీ బాగుంటాయి. కానీ ఆ పండుగలో నీ సంతోషంలో, నీ జీవితంలో యేసుక్రీస్తు వారికి చోటు లేకపోతే, క్రీస్తు యొక్క మహిమ రాకపోతే, ఇందాక చెప్పుకున్నటువంటి తల్లికి ఈ క్రిస్మస్కు నీకు పెద్ద తేడా ఉంది కదండి. అవును, అది దేవుని దృష్టిలో బహుశా నిన్ను గూర్చి క్రిస్మస్ ఒక దురదృష్ట దినంగా మారబోతుందేమో ఆలోచించు. అందుకే అంటున్నాడు అక్కడ, వారి మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేకపోయినందుక చెయ్యరాని భ్రష్ట కార్యాలకు వారికి అప్పగించాను అంటోంది. మార్చుకో. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా, నిన్ను పోలిన వారిగా వారి గుండెల్లో మీరు స్థానం ఏర్పరచుకున్నట్లుగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్మచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్.